హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ వ్లాగ్స్ 96. ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామా? మీలో ఎంతమందికి చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంతో ఆయిల్ వేసుకుందాం. తర్వాత చికెను, ఉప్పు, పసుపు వేసి బాగా వేగనిద్దాం. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు ఇలా చేస్తున్నా అంటే, అప్పటికప్పుడు తయారు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు చికెన్ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. మీలో ఎంతమంది నాలాగా చికెన్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేయించి పెట్టుకున్న చికెన్ని ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగనిద్దాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. చూసారా ఫ్రెండ్స్? తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఉప్పు, పసుపు వేసి చికెన్కి బాగా పట్టేటట్టు వేయించాం కదా. ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం బాగా వేయించి పెట్టుకున్న, నీరు పోయేటట్టు వేయించి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకుందాం. తర్వాత మనం కారం వేసుకుందాం. బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుదాం. ధనియాల పొడి వేసుకుందాం. తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాం. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఉడకడానికి కావాల్సినంత వాటర్ని మనం వేసుకోవాలి. తక్కువ వాటర్ వేస్తే చికెన్ తొందరగా ఉడకదు, కాబట్టి తగినంత వాటర్ని మనం వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ చికెన్ ఎలా ఉడుకుతుందో? ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ పులుసు రెడీ అయింది కదా. మీలో ఎంతమందికి నా ప్రాసెస్ నచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.